భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో 3 విధాలుగా గీతను చెప్పాడు అంటూ మనకి పురాణాలు చూపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే భగవద్గీత, రెండవది ఉద్ధవ గీత, మూడవది అనుగీత. ఉద్ధవ గీత అనేటటువంటిది శ్రీకృష్ణ నిర్యాణానికి సుమారు 1 వారం రోజుల ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి చెప్తారు. ఎవరి ఉద్ధవుడు? ఆయన తాలూకా స్నేహితుడు, చెలికాడు. అంతేకాకుండా ఆయన తండ్రి అయినటువంటి వసుదేవుడు గారికి బ్రదర్ సన్, అంటే కజిన్ అవుతారు మాట. ఆయన ఆల్మోస్ట్ కృష్ణుడిలాగే ఉండేవారు. చాలామంది ఒక్కోసారి దూరం నుంచి చూసి ఉద్ధవుడే కృష్ణుడా అనుకునేవారు. అటువంటి ఉద్ధవుడు శ్రీకృష్ణ నిర్యాణం గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతాడు. 1 వారం రోజుల్లో యదువంశం అయిపోతుంది, నా తాలూకా అవతార సమాప్తి జరుగుతోంది. ఇటువంటి సమయంలో ఆయన చికాకు పడతాడు. అప్పుడు అర్జునుడు ఏ విధంగా రణరంగంలో చికాకు పడ్డాడు, ఆ విధంగా చికాకు పడినట్టుగా ఉన్నప్పుడు ఈయన ఆయనకు బోధించినటువంటి గీతను ఉద్ధవ గీత అంటారు. ఇది 11వ స్కందంలో మనకు 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయ్యి సుమారు 1000 శ్లోకాలు పైగా వస్తుంది. అయితే అదంతా ఇప్పుడు చెప్పుకుంటున్నామన్నో చెప్పుకోవట్లేదు. ఆ ఉద్ధవ గీతలో ఒక చిన్న భాగంగా అవధూత గీత అనేటటువంటిది శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. దానినే దత్తాత్రేయ గీత అని కూడా అంటారు. దాన్ని చూస్తాం. ఈ ఉద్ధవ గీతకి మరొక పేరు హంస గీత. మరి 3వ చెప్పారంటే అదేమిటండి అంటే అనుగీత. ఈ అనుగీత ఏమిటంటే 12వ స్కందంలోకి వచ్చేసరికల్లా అడుగుతాడు అర్జునుడు, నేను మర్చిపోయాను చెప్పిందంతాను, యుద్ధం చేసినప్పుడు చెప్పావు, ఆ యుద్ధం కన్ఫ్యూషన్లో నాకు ఏవో కొన్ని విషయాలు ఎక్కాయి కానీ అప్పటికి ఆ పని చేసేసాను నువ్వు చెప్పినట్టు, మరొకసారి చెప్పవా అంటే మళ్ళీ అర్జునుడికి బోధిస్తాడు రెండోసారి. దానిని అనుగీత అంటారు. ఈ క్రమంలో భగవద్గీత, ఉద్ధవ గీత, అనుగీత అనే 3 శ్రీకృష్ణ పరమాత్మ చేత చెప్పబడినటువంటి గీతలు. ఇవి కాకుండా కపిల గీత మనం వింటున్నాం, గురువుగారు నేర్పిస్తున్నారు, దత్తాత్రేయులు వారు, అశాస్త్రి గారు, ఆయన నేర్పిస్తున్నటువంటి కపిల గీత, రామగీత ఆధ్యాత్మ రామాయణంలో వస్తుంది, వశిష్ఠ గీత, ఎన్నో చాలా గీతలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉద్ధవ గీత గురించి. ఈ ఉద్ధవ గీత అనేటటువంటిది 7వ అధ్యాయంలో మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది వ్యాసుల వారి భాగవతం. దీంట్లో కొంత దూరం వచ్చిన తర్వాత ఒక కథ వస్తుంది. ఆ కథలో అవధూత అంటే గాడ్లీ సెయింట్ హూ హెస్ నో డిజైర్ టు లివ్ ద వరల్డ్లీ లైఫ్, ప్రాపంచిక విషయములతో సంబంధము లేని ఒక మెండిక్యాంట్ లేక ఎసిటిక్ అంటాం ఇంగ్లీష్లో, అటువంటి వారిని సంస్కృతంలో అవధూత అంటారు. ఆ అవధూత గారి గీత ఈరోజు మనం చూడబోతాం. దానినే దత్తాత్రేయ గీత అని కూడా చెప్పుకోవచ్చు. ఇది దీంట్లో ఉద్ధవ గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఉద్ధవ గీతలో ఒక చిన్ని భాగం. ఇది కూడా ఒక 2 అధ్యాయాల భాగం దూరం వచ్చింది. ఇలా వెళుతూ ఉంటే మీకు 24వ శ్లోకం వరకు అలా, సారీ ప్లీజ్, నో వన్ నీడ్ టు డిస్టర్బ్, ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్స్, ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈ భగవానుడు 24వ శ్లోకం దగ్గరికి పోతాము. సరే చదువుతాను వినండి. అత్రాప్యుదాహరంతి ఇతిహాసం పురాతనం అవధూతస్య సంవాదం యదోః అమిత తేజసః. ఇది ఆరంభం. యదువు అనేటటువంటి ఆయన ఒక రాజు, యదువంశ రాజు. ఆయన అవధూతతో కలిసి మాట్లాడుతున్నారు. ఒకసారి అవధూత ఎవరు? మన దక్షిణామూర్తి. ఈ అవధూతతో అవధూతస్య సంవాదం, ఆయనతో చేసినటువంటి సంవాదం, ఆ సంవాదం తాలూకా సారాంశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. పూర్వము గొప్ప తేజశాలి అనేటటువంటి ఒక దత్తాత్రేయ మహర్షి ఉండేవారు. ఆయన యదు మహారాజుతో సమాధానం జరిగింది. ఆ సమాధానం కూడా ఈశ్వరుడు అంటే ఈ ఆత్మరూపంగా తెలుసుకోవడంలో, ఈశ్వరుని తెలుసుకోవడంలో చాలా ఉపయోగం ఉంటుంది. అత్ర అపి ఉదాహరంతి ఇమం ఇతిహాసం పురాతనం.
అవధూతస్య సంవాదం యదో అమిత తేజస, అమిత తేజస్సుడైన అవధూతతో చేసిన సంవాదం. అవధూతం ద్విజం కంచిచ్చరంతమకుతో భయం కవిం నిరీక్ష తరుణం యదు ప్రపచ్చ ధర్మవిత్. దత్తాత్రేయ మహర్షి చాలా యువకుడే, కానీ ఆయన వేషము భాష నాగరికులలో లేకుండా ఒక అడవులలో తిరిగేటటువంటి ఒక యోగీశ్వరుడిలా ఉండడం వలన కొంచెం తిరస్కార వేషంలా ఉంది. అటువంటి జ్ఞానిని చూసి ఆత్మధర్మాలన్నీ తెలిసినటువంటి మహారాజు ఆయన్ని ప్రపచ్చ అంటే అడిగాడు. ఏమిటి అడిగాడు? యదుర్ ఉవాచ, ఈ యదువు అనేటటువంటి రాజుగారు అడుగుతున్నారు. కుతో బుద్ధిరియం బ్రహ్మన్ అకర్తు సువిశారద యమాసాద్య భవాన్ లోకం విద్వాన్ చరతి బాలవత్. ఆ యదురాజు అంటున్నారు, ఓ మహాత్మా దత్తాత్రేయ మునీశ్వర, దత్తాత్రేయ స్వామి ఇప్పుడే చెప్పారు. ఆయన త్రేతాయుగంలో భగవంతుని తాలూకా గురు రూపము దత్తాత్రేయుడు. కర్మలను చేయని మీకు మిక్కిలి నిపుణమైనటువంటి ఆత్మనాత్మ వివేక జ్ఞానం ఉందండి. తమకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానాన్ని పొంది మీరు లోకంలో చరతి బాలవత్, చిన్న పిల్లవాడ్లా, అప్పుడే అన్నారు బాలో ఉన్నత్తవ దేవ అని శంకరులు అన్నట్టు, అలాగా బాలుడిలాగా మీరు తిరుగుతున్నారు. అన్ని విషయాలు తెలిసినా కూడా ఏమీ తెలియని చిన్నపిల్లవాళ్ళ తిరుగుతున్నారు. మీకు ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందో మాకు కొంచెం ఉపదేశించండి అన్నారు. ప్రాయో ధర్మార్థ కామేషు వివిత్సాయాం చ మానవా హేతునైవ సమీహంతే ఆయుషో యశసః శ్రేయః. మానవులు తరచుగా ఆయుర్దాయం కోసము, కీర్తి ప్రతిష్టల కోసము, సంపదల కోసము, సౌభాగ్యాల కోసము ధర్మార్థ కామాలలో ప్రవేశిస్తూ ఉంటారు. అటువంటి వారు మోక్షం జోలికి పోరు. కానీ మిమ్మల్ని చూస్తే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక కలిగి మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారు. ఎవరు అడుగుతున్నారండి? మహారాజు, యదు మహారాజు దత్తాత్రేయులు అని అడుగుతున్నారు. ఎవరికి చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్తున్నాడు ఇదంతా. త్వం తు కల్పః కవిర్దక్షః సుభగో అమృతభాషణః న కర్తా నేహసే కించిత్ జడో ఉన్నత్త పిశాచివత్. మీరు చూస్తే సమర్థులు, జ్ఞానులు, నిపుణులు, సుందరులు, తమరు అంతో మధురంగా మాట్లాడతారు. ఒక జడుడిలాగా, ఒక పిచ్చివాడిలాగా, ఒక పిశాచవత్ దెయ్యం పట్టిన వాడిలాగా ఉండేటటువంటి తమరు దేనిని కోరరు, ఏ పనిని చేయరు. జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా న తప్యసే అగ్నినా ముక్తో గంగాంబహస్త ఈవ ద్వీపః. జనులను కోరికలు, లోభముల కార్చిచ్చు దహించి వేస్తోంది. కామలోభ దవాగ్నినా దహ్యమానేషు జనేషు. జనులంతా దహించబడిపోతున్నారండి. కానీ ఆ చిచ్చు నుండి విముక్తుడమైనారే మీరు ఎలా ఉన్నారంటే ఒక గంగానది ప్రవాహం మధ్యలో ఒక ఏనుగు నిశ్చలంగా నిలబడితే ఎలా ఉంటుందో, ఈ సంసారం అనే ప్రవాహంలో మీరు ఏ విధంగా దాని ఉర్రూతలలో పడకుండా నిశ్చలంగా నిలబడని ఏనుగులాగా గంగాంబహస్త ఇవ ద్వీపః. ద్వీపము అంటే ఏనుగు, ద్వీప ఇవ, ద్వీపః ఇవ అంటే ఏనుగు వలె ఉన్నారండి అన్నారు. తర్వాత త్వంహినః పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మజ్ఞానంద కారణం బ్రూహి స్పర్శ విహీనస్య భవతః కేవలాత్మనః. ఇంకా అడుగుతున్నారు, ఓ మహాత్మా, నీవు ఇంద్రియ భోగాలతో ఏ సంస్పర్శ లేనటువంటి అసంగుడవు, స్పర్శ విహీనస్యుడు, ఒంటరివి. అటువంటి మీరు నీ హృదయంలో ఎంత ఆనందం తొణికిసలాడుతుందో నీ ముఖ వర్చస్సే చెప్తోంది. కాబట్టి దీనికి ఏమిటండి కారణం? దయచేసి మాకు చెప్పండి బ్రూహి అంటూ ఆయన యదురాజు అడిగారు. ఇప్పుడు భగవాను వాచ అంటే ఈయన మన శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. యదునైవ మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధసా పృష్టః సభాజితః ప్రాహ ప్రశ్రయావనతం ద్విజః.
శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు భగవాను వాచ. ఎందుకంటే ఉద్ధవ గీత కదా, అక్కడ భగవద్గీతలో లాగే ఇక్కడ కూడా అంతే భగవాను వాచ అనే ఉంటుంది. ఇది 1000 శ్లోకాల పైగా మనకి 6వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి 20వ అధ్యాయం వరకు అందులో 11వ స్కంధంలో వస్తుంది. ఎప్పుడైనా మనకి గురువులు అనుకరిస్తే ఉద్ధవ గీత కూడా వారి దగ్గర నుంచి పూర్తిగా 1000 శ్లోకాలు నేర్చుకోవాల్సినటువంటి తరుణము. దానికోసం వెయిట్ చేద్దాం. ఓకే. బ్రాహ్మణ భక్తుడు పవిత్ర హృదయుడు అయినటువంటి యదు మహారాజు గొప్ప భాగ్యం కలిగినటువంటి ఆ దత్తాత్రేయ మహర్షిని సత్కరించి ఈ విధంగా ప్రశ్నించాడు. ప్రశ్నించాడు. వినయంతో నమ్రుడైనటువంటి యదువుని చూసి ఆ దత్తాత్రేయుడు ఈ విధముగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి బ్రాహ్మణ ఉవాచ అంటే దత్తాత్రేయ ఉవాచ లేక దత్తాత్రేయ గీత. ఉద్ధవ గీతకి ఇంకొక పేరేం చెప్పుకున్నాము, హంసగీత అంటారు. ఈ దత్తాత్రేయ ఉవాచ దాంట్లో ఒక అంతర్లీనంగా ఒక భాగం అడుగుతున్నారు. సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధుపాశ్రితాః యతో బుద్ధిముపాదాయ ముక్తో అటామీహ తాన్ శృణు. ఓ రాజా, నేను నా బుద్ధితో ఆశ్రయించిన గురువులు చాలా మంది ఉన్నారయ్యా. బహవో గురవో రాజన్ బహవో సంతి, ఎంతో మంది ఉన్నారు. నేను వారి నుండి జ్ఞానాన్ని సంపాదించి విముక్తుడనై ఈ విధంగా సంచరిస్తున్నాను. వారి గురించి విను. ఎవరండి ఈయన గురువులు? ఈయనే పరమ గురువు. ఈయన ఎవరి నుంచి ఈ గురుత్వాన్ని, ఈ శిష్యత్వాన్ని పొంది ఎవరి దగ్గర ఈ విషయాలన్నీ నేర్చుకున్నారు అని ఒక సంశయము, ఒక ఆతురత కూడా కలిగింది. ఆయన చెప్తున్నారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆయన గురువులు ఎవరట? వీరు రమణమూర్తి గారు, ప్రకాష్ గారు, మిగతా వాళ్ళు కూడా రాయండి. పృథివీ భూమి, వాయువు, ఆకాశం ఆకాశము, ఆపహ నీళ్లు, అగ్ని చంద్రమా చంద్రుడు, రవి సూర్యుడు, కపోత పావురము, అజగర కొండ చిలువ, సింధు సముద్రము, పతంగ పక్షి, మధుకృత్ తేనెటీగ, గజ ఏనుగు. ఈ శ్లోకంలో ఎన్ని వచ్చాయి లెక్క పెట్టండి. పృథివీ, వాయుర్, ఆకాశం, ఆప, అగ్ని, చంద్రమ, రవి, కపోత, అజగర, సింధు, పతంగ, మధుకృత్, గజ. 1 2 3 4 5 6 7 8 9 13 మొత్తం 13 వచ్చాయి. 13 గురువులు ఈ శ్లోకంలో చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఎవరు చెప్పారని చెప్తున్నారు? మన గురుగారు అంటూ ఉంటారు అలాగా. అవధూత చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? యదు మహారాజుకు చెప్తున్నారు. 13 అయ్యాయి. ఇంకా చూడండి. మధుహా అంటే తేనెటీగని, తేనె పట్టుని కాచేసేవాడు. మధుహా అంటే వనవాసులు ఉంటారు కదా, ట్రైబల్స్. ఆ తేనె పట్టులను కట్ చేసి తీసుకెళ్లి తేనె తీసి అమ్ముకుంటుంటారు. హరిణహ అంటే లేడి, మీనహ చేప, పింగళ ఒక లేడి, పింగళ అనే ఒక లేడి, కురహ లొకమికి పెట్ట, అర్భక పిల్లవాడు, కుమారి కన్య, శరకృత్ బాణములను తయారు చేసేవాడు, సర్పము, ఊర్ణనాభి సాలెపురుగు, సుపేషకృత్ తుమ్మెద. చూడండి. మధుహ హరిణోమిన పింగళ కురరోత్ఫక కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభి సుపేషకృత్. ఎన్నొచ్చాయండి? మధుహ, హరిణ, మీన, పింగళ కురహ, కురోర్ అంటే కురహ, అర్భక, కుమారి, శరకృత్, సర్ప, ఊర్ణనాభి, సుపేషకృత్. 11. ఇంతకుముందు ఎన్ని వచ్చాయి రమణమూర్తి? 13. ఇవన్నీ వచ్చాయి 11. కలిపితే మొత్తం 24 గురువులుట ఆయనకి.
వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి ఈ ఆత్మవిద్య, వీళ్ళే నాకు బోధించారు అన్నాడు. చూడండి ఎటువంటి సిచ్యువేషన్. పలానా గురుగారి దగ్గరికి వెళ్ళానండి, శంకర భగవత్పాదులు ఎవరో చెప్పినట్టు గోవిందాచార్యుల దగ్గరికి వెళ్ళానండి, లేకపోతే వివేకానంద స్వామి రామకృష్ణ దగ్గర గురు శిష్యం నో, దిస్ ఈజ్ నేచర్. సో వాట్ ఈస్ సేయింగ్, ఐ హ్యావ్ లెర్న్డ్ దిస్ ఆత్మజ్ఞాన ఫ్రమ్ దిస్ 24. దిస్ ఇస్ అవధూత గీత. ఓకే. ఏ తే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితా శిక్షావృత్తిభిరేతేషాం అన్వశిక్షమిహాత్మనః. చెప్పేశారు నెంబర్ కూడా ఆయన తేల్చేశారు. ఓ రాజా, నేను బుద్ధితో ఆశ్రయించినటువంటి ఈ 24 గురువులు ఎవరు? చతుర్వింశతిర్ ఆశ్రిత. వాళ్ళని ఆశ్రయించిన గురువులు వీరే. ఈ లోకంలో వీరి ప్రవృత్తుల నుండి నేను నాకు నేర్వదగినటువంటి విషయాలను నేర్చుకున్నాను చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మొత్తం అవధూత గీత అంతా చెప్పుకోవాలంటే అరగంట చాలదు. అంచేత ఈ 24 గురించి సూక్ష్మంగా ఆయన ఏం చెప్పారో మీకు టకటగా చెప్పేస్తాను. లేదు నెమ్మదిగా చెప్పుకుందామని మీరు అనుకుంటే ఒక 4-5 ఇప్పుడు చెప్పుకుని మళ్ళీ ఆదివారం నాడు మిగతా 18-19 కంటిన్యూ చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. You want to have a quick answer for 24 or you want to learn in detail about each one? Sunday, sir. చెప్పండి. In detail about few things. స్లోగా నేర్చుకుందాం. ఆదివారం కూడా ఉపయోగించుకుందాం. ఇప్పుడు 1, 2, 3 మనం నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపుతాం. ఇప్పటికి 24 వరుసగా లెక్క చెప్పండి. ఒక్కొక్కరు ఎవరో ఒకరు చదవండి మీరు రాసినటువంటివి. పృథివీ, వాయు, ఆకాశం, ఆపః, అగ్ని, చంద్రమ, రవి, కపోత, అజగర, సింధు, పతంగ, గజ. ఇవి 13. మధుకృత్ వదిలేశారు. మధుకృత్ గజ 13. మధుకృత్ గజ. కపోతో అని ఎక్కడ ఉందనుకోండి, తహా అని విడగొట్టుకోవాలి. పతంగో అని ఉందనుకోండి, సంధిలో అలా ఉంటుంది, పతంగ అన్నమాట. అది పతంగ, కపోత, అజగర, సింధు, పతంగ, మధుకృత్ గజ. తర్వాత ఇంకెవరని చెప్పండి మిగతావి. 2వ శ్లోకం 34. మధుహ, హరిణు, మీనః, పింగళ, ఆ తర్వాత లకుమిక, కురహ. కురోర్ అని ఉంది కదా, కురోర్ అంటే కురోర్ అర్భక అంటే కురహ అర్భక. అర్భకుడు అంటే పిల్లవాడు, కురహ అనేది ఒక బర్డ్. కుమారి బాలిక. తర్వాత బాణములను తయారు చేసేవాడు శరకృత్. శరములను కృత్ తయారు చేసేవాడు శరకృత్. సర్ప. సర్పహాలో సంధిలో సర్ప అయిపోతుంది. సర్ప. ఊర్ణనాభి. ఊర్ణనాభి అంటే మీరు నేర్చుకున్నారు బృహదారణ్యకంలో, సాలె పురుగు. ఓకే. సుపేషకృత్. సుపేషకృత్ అంటే తుమ్మెద. ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే పురుగుకి చక్కటి రూపం ఇస్తుంది, అదే భ్రమర కీట న్యాయము అన్నారు. దీంట్లో 1-2 కథలు ఉన్నాయి, అవి చెప్పేసుకుందాం ఇవాళ. తర్వాత ఒక్కొక్క దాని గురించి వెళదాం. ఈ కథ పార్ట్ చెప్తాను అనమాట. పింగళ అనే దాని గురించి తీసుకుందాం. పింగళ అనేటటువంటి అమ్మాయి ఒక చక్కని అందమైనటువంటి యువతి. ఈమె ఒక పట్టణంలో ఆమెకు వేరే గత్యంతరం లేక వేశ్య వృత్తిని తీసుకునే యవనంలో ఉన్నప్పుడు రోజు పాపం ఆమె దగ్గరికి ఎంతోమంది రావడం, తన శరీరాన్నే పణంగా పెట్టి ఆమెమో డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతో జీవనాన్ని సాగిస్తూ. అలా కొంతకాలం జరుగుతుంది. రోజు అందచందాలకు మురిసిపోతూ ఈ వచ్చిన వాళ్ళు పొగట్టలు మరింత ఇంత అందంగా ఉన్నా అంత అందంగా ఉన్నా అని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఆ పొగట్టలతో డబ్బు కూడా ఇస్తారు. ఆ డబ్బులు తీసుకుని ఈమె కాలం వెళ్ళదు. కొంతకాలం అయింది. మెల్లిగా యవ్వనము మళ్ళింది, అందచందాలు తగ్గాయి. తరువాత ఆమెలో శారీరక దార్ఢ్యం కూడా తగ్గిపోయింది. ఈ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అనేటటువంటి తృష్ణ కూడా ఆమె దగ్గర పోయింది. డబ్బు కూడా ఉంది కదా ఇంకెందుకులే అనేటటువంటి భావన కలిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాత్రి పూర్తిగా వేచి ఉంటే కూడా, తెలివిగా ఉంటే కూడా ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. ఎందుకంటే ఇంతకన్నా అందమైన అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ప్రపంచంలో వాళ్ళు రావడాలు, వాళ్ళు ఇదే వృత్తిలో ఉండడం వల్ల ఈవిడ కాంపిటీషన్ ఏర్పడింది. ఈ కాంపిటీషన్లో ఈవిడ నెమ్మదిగా ఆఫ్ షేడ్ అయిపోతుంది. అప్పుడు అనుకుంది ఆమె, ఆహా, నా జీవితాన్ని అంతా కూడా నేను ఈ విధమైనటువంటి వృత్తిలో గడిపి ఈ కామభోగాలకు ఒక ఇన్స్ట్రుమెంట్గా తయారయ్యి
నేను జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను కదా, ఇకనైనా నేను జ్ఞానాన్ని తెచ్చుకుని ఈ ఉన్న డబ్బుని ఏదైనా ఉంటే అది అందరికీ బిదసాదులకు పంచి ఇచ్చి ఒక వాట్ యు కాల్ ఎక్లూజ్ లైఫ్ లీడ్ చేస్తే ఇక మీట ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటే నా శరీరము కొంచెం బలపడుతుంది, మనస్సు చాలా దృఢపడుతుంది అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చి దాన్ని అమలు జరుపుతుంది. అది పింగళ అనే ఆమె తాలూకా కథ. పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, దీనివల్ల ఏమి నేర్పించారు అనేటటువంటి తర్వాత చూద్దాం. ఓకే, కపోత. ఈ కపోతము అంటే పావురము. ఒక 2 పావురాలు ఉంటాయి, ఒక మగ పావురము ఒక ఆడ పావురము చక్కగా జట్టు కట్టుకుంటాయి. జట్టు కట్టుకుని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆ 2 దాని దగ్గర ఒకటి కోకో అనుకుంటూ ఫ్రెండ్లీగా ఆనందంగా ఉంటూ ఉంటాయి. ఈ మగ పావురము ఆడ పావురము కలిసి ప్రేమించుకుని ఒక గూడు కట్టుకుంటాయి. అక్కడ బాబో చెట్టు మీద ఉంటూ ఉంటాయి. ఆ చెట్టు మీద ఉంటూ ప్రేమించుకుంటూ అలా చాలా ఈ ఆడకపోతానికి మగ కపోతం అంటే చెప్పలేనటువంటి ప్రేమ, మగ కపోతానికి ఆడకపోతం అంటే అలవి మాలినటువంటి అనురాగము, ఒక అన్యోన్యమైన దంపతులు ఎంత దీనిగా ఉంటారో అలా హాయిగా ఉంటూ ఉంటారు. అలా ఉండేసరికల్లా ఈ పావురము గర్భము ధరిస్తుంది బై నేచర్. ఈ గర్భం ధరించేసరికల్లా ఇంకొంచెం జాగ్రత్తగా ఈ మగపక్షి తాను చూసుకుని ఆ గర్భం నుంచి ఆమె దగ్గర నుంచి 5 గుడ్లు పెడుతుంది. ఈ 5 గుడ్లను చక్కగా పొదిగి ఆమె ఇంటి దగ్గర ఒక గూడు కట్టుకుంటాయి. పిల్లలు పుడతారని తెలియగానే, పుట్టబోతారని తెలియగానే గూళ్ళు కడతాయి. అవి వెంటనే చక్కగా గూడు నిర్మించుకుని ఆ గూటిలో గుడ్లు పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వెచ్చగా ఉండడానికి కావాల్సిన గడ్డి గాదం అంతా పెట్టి బెడ్ తయారు చేసి గుడ్లు పెట్టి అక్కడ తల్లి పక్షి అక్కడ ఉండి ఆ గుడ్లను పొదుగుతూ ఉంటుంది. ఈ తండ్రి పక్షి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి తల్లిగా ఉన్నటువంటి మాతృ పక్షికి ఆహారాన్ని పెడుతూ ఉంటుంది. ఈ లోపుని పిల్లలు గుడ్లు పగిలి పిల్లలు వస్తాయి. 5 పిల్లలు కోకోని ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా సరదా వేస్తుంది. అబ్బా, మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు మనమే ఒకరితో వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు వీళ్ళు 5 మనం ఇద్దరం 7 కలిసి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నామో మన పక్షి భాషలోని, ఎంత బాగుంది ఈ సంసారం అంటూ మురిసిపోతూ ఇంకా ఆ పిల్లల మీద ప్రేమ పెంచుకుని బాగా దగ్గరగా తీసుకుని వాటి రెక్కలతో కప్పుతూ వెచ్చగా వాటిని చలి ఎండ తగలకుండా కాపాడుతూ ఉంటారు. ఆ విధంగా ఉండేటసరికల్లా ఏంటవుతుంది, ఈ లోపల వాటికి ఇంకా పాపం ఎగరడం అది రాదు. అలాంటప్పుడు వాటికి ఆహారం ఏమో ఈ తండ్రి పక్షి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి రోజు ఆ తల్లి పక్షి వాటికి కాపలా ఉంటే వాటి తల్లి పక్షికి పిల్లలకి ఆహారం తెస్తే ఆ తల్లి పక్షి తన ముక్కుతో వాటి నోట్లో పెట్టి వాటిని తినిపిస్తుంది. పిల్లల్ని పెంచడంలో జంతువులు పక్షులు మనకన్నా కూడా బాగా పెంచుతారేమో అనిపిస్తుంది ఒకసారి చూస్తుంటే. అంత చక్కటి అనురాగంతో తల్లి పెంచుతూ ఉంటుంది, తండ్రి ఆహారం తెస్తూ ఉంటాడు. అదే మనము చేస్తున్నాం ఇక్కడ, కొంచెం వ్యత్యాసంగా. ఈ లోపల ఏమవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఒక పక్షి తెచ్చినటువంటి ఆహారం చాలదు. అప్పుడు తల్లి పక్షి అంటుంది, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళి కొంత దూరం వెళ్ళి కావాల్సిన ఆహారాలు పోగు చేసుకుని గబగబా ఇంటికి తెచ్చేసుకుని పిల్లల్ని పోషించుకుందాం, అలా అయితే బాగుంటుంది అని. సరే అని చెప్పి నువ్వు కూడా రా అంటారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికల్లా 5 పిల్ల పక్షులు లోపల ఉంటాయి. వాటికి ఎగరడం రాదు. అయితే కిందన ఏం చేస్తారు, ఒక బోయవాడు ఉంటాడు. ఆ బోయవాడు ఏం చేస్తాడు, ఈ పక్షులు కానీ ఆ వల పన్నుతాడు. కింద చెట్టు కింద కొంచెం బియ్యం గింజలు నూకలు ఒక గింజలన్నీ జలిసి దాని మీద ఒక వల వేసేసి దూరంగా కూర్చుని చూస్తుంటాడు, ఏదైనా పక్షి పడకపోతుందా అని. ఈ 5 పక్షులు ఇలా బుర్ర బయట పెట్టి ముక్కులు పెట్టుకుని చూసుకుంటూ ఉంటాయి. చూసుకల్లా కిందనేమో బియ్యము అవన్నీ ఉంటాయి. అయ్యేసరికి ఇవేమో ఇంకా మా అమ్మ నాన్న రావడానికి టైం అవుతుంది, మనకి ఆకలి వస్తుంది కదా, మనం వెళ్ళి తినేద్దామని చెప్పి అందులోకి ఎంతిస్తే ఏంటవుతుంది, వెంటనే ఆ వాళ్ళలో చిక్కుపోయాయి. అసలు పెద్ద పక్షులే తప్పించుకోలేవు, పిల్ల పక్షులకు అసలే ఎక్కడెక్కలు కూడా ఇంకా రాలేదు, బాగాను ఎగరడం తెలియదు, తప్పించుకోలేవు. ఈ లోపల ఆడపక్షి మగ పక్షి వస్తాయి. వచ్చేసరికల్లా వీడు అరుచుకుంటూ ఈ పక్షులు 5 పక్షులు కూడా అక్కడ చిన్నపిల్ల పక్షులు ఏడుస్తుంటే తల్లి పక్షి చూసి భరించలేక తన సంతానం ఏ విధమైన కష్టాల్లో ఉండడాన్ని నిజంగా ఏ తల్లి భరించలేదు. అలాంటిది ఆమె కూడా చాలా భరించలేక చాలా చాలా చికాకు పడిపోయి తను కూడా వాళ్ళని విడిపిద్దామనే దీంతో ఆ వలలోకి అక్కడ ఉన్న చోటకి వాటిని అట్లీస్ట్ వాటిని కంఫర్ట్ చేద్దామని చెప్పి వాటి పక్కకి వెళ్ళి వాటిలో ఆ వలలో తను కూడా పడిపోయేసరికి మగపక్షి పైన ఉంది కదా, అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూస్తుంది, ఏంటి వీళ్ళు 5 చిక్కుపోయారు, తల్లి కూడా చిక్కుకుపోయింది, నాకు ఎంత ప్రేమగా చూసుకుంటుంది ఏమి లేకపోతే నేను ఎలా బతుకుతాను, ఆ పిల్లలు లేనిది అసలు నేను ఉండగలనా, ఇలాంటి దీంతోనే నేను కూడా ఎందుకు ఉండి కూడా వ్యర్థము, ఎలాగైనా సరే నేను వెళ్ళి వాళ్ళని విడిపిస్తాను
అని ఈ తండ్రి పక్షి కూడా అక్కడ దూకేస్తుంది. దూకేసరికల్లా ఏంటవుతుంది, పక్షి వాళ్ళలో చిక్కుకుపోయి అప్పుడు 2 తన పేరెంట్ పక్షులు, 5 పిల్ల పక్షులు, 7 చక్కగా దూరం నుంచి చూస్తున్న పోయేవాడు చూశాడు. చక్కగా వాళ్ళను మూట కట్టుకుని భుజాన్ని వేసుకుని హ్యాపీగా గేలపాట పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. అది కథ. ఈ కథలోంచి ఏం నేర్చుకున్నారు మన గురువు గారు దత్తాత్రేయులు వారు? అది 2వ కథ. అర్థమైనదా? 2 కథలు అయ్యాయి. ఏమన్నా పృథివీ వాయు ఆకాశ చంద్రమ రవి కపోత అజగర పతంగ. పతంగము ఇంకోటి ఉంది, ఇది చెప్పేసుకుందాం. ఊర్ణనాభి చెప్పేసుకుందాం. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు ఏం చేస్తుంది, అది తన నోట్లోంచి ఒక సెలైవ సెక్రేట్ చేస్తుంది. ఆ సెలైవలోంచి దారాలుగా సెక్రేట్ చేస్తుంది. ఆ సెక్రేట్ చేసినటువంటి దారాలన్నీ కూడా ఒక్కొక్కటినేమో అల్లుకుంటూ ఒక వెబ్లో అల్లుకుంటుంది. మళ్ళీ తనే ఆ దారాల గుండా వెళ్ళి వాటన్నిటిని తనే మింగేస్తూ, ఏదైతే తను క్రియేట్ చేస్తుందో దాన్ని అదే మళ్ళీ మింగేసుకుంటుంది. ఒక్కొక్కసారి అదే ఆ దారాల మధ్యలో చిక్కుకుపోతుంది. అది ఊర్ణనాభి కథ. దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు? సుపేషకృత్. సుపేషకృత్ అంటే ఒక తుమ్మెద ఏం చేస్తుందంటే, ఒక బీటిల్ అది వెళ్ళి ఒక చిన్న పురుగుని, కీటకాన్ని తీసుకొచ్చి ఒక తన తాలూకా దీనిలో పెట్టేసి రోజు దాన్ని కుడుతూ ఉంటే దానికి చాలా ఒళ్ళు మండిపోతుంది. ఏమిటి నన్ను ఇక్కడ బంధించేసింది, పైకి వెళ్ళనివ్వటం లేదు, రోజు కుట్టేస్తుంది, నొప్పి పెడుతుంది, వదలదు కదా, ఎలా చేయాలంటే రోజు ఆ ఎగురుతున్నటువంటి ఆ తుమ్మెద గురించి అయితే ఆలోచిస్తుంది. అది కుడుతున్నటువంటి ఈ పోట్లకు భరించలేక ఇంకా ఏడుస్తూ ఎప్పుడూ అలాగ అనుకుంటాడు. కొన్నాళ్ళు అలా అనుకోగా దీనికి కూడా 9లాగే ఎగిరే స్వభావం వచ్చేసి ఓ రోజు ఆ బంతికానాల నుంచి ఎగిరి పైకి పారిపోతుంది. దీన్ని ఏంటంటారు? భ్రమర కీట న్యాయము. ఆ భ్రమరము తాలూకా బాధను పడలేక ఈ కీటము తానే భ్రమరమని అనుకుని భ్రమించుకుంటూ, భ్రమరంలా ఊహించుకుంటూ రోజు ఆ బాధలు పెడుతున్న భ్రమరాన్నే చింతిస్తూ తానుగా భ్రమరముగా మారిపోవడాన్ని భ్రమర కీట న్యాయము అంటారు. ఇది ఇంకో కథ. దీనికి ఇంకో విధంగా కూడా చెప్తారు. ఒక క్యాటర్పిల్లర్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మనకేమో ఈ క్రిమి కీటకాలన్నీ ఎలా పెరుగుతాయో, అవి ముందేమో గ్రుడ్లు ఉంటాయి. గ్రుడ్ల నుంచినేమో గొంగళి పురుగు లేక క్యాటర్పిల్లర్ అంటాము. ఈ క్యాటర్పిల్లరు చక్కగా దాని చుట్టూ ఏకాంతాన్ని ఏర్పరచుకుని ఒక కక్కూన్లా కట్టిస్తుంది. ఈ కకోన్ లోపల కాటర్పిల్లర్ అదే జెనెటిక్ మెటీరియల్, ద్రవ్యశక్తి అదే, దాంట్లో ఏమీ తేడా లేదు. ఆ ద్రవ్యశక్తిని జాగ్రత్తగా తను మాడిఫై చేసుకుని ఆ కక్కూన్లో ఉంటూ, ఆ కక్కూన్ లోపలికి ఎవరు రాకుండా ఏకాంతంగా తనలో చక్కని మార్పులు తెచ్చుకునేసరికలా ఓనాడు ఏం చేస్తుంది, దీన్నేమో బ్రేక్ చేసేసి కక్కూన్ని బయటికి హాయిగా ఎగురుకుంటూ 9 పారిపోతుంది. దీన్ని సుపేషకృత్ అంటారు. సుపేషకృత్ అంటే మన సుందర రూపమును ఇచ్చేది. 2 విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని కథలు చెప్పుకున్నామండి ఇప్పటికి? 1 పింగళ కపోత ఊర్ణనాభి సుపేషకృత్. కుమారి కూడా చెప్పేసుకుందాం. కుమారి అంటే ఏంటంటే, ఒక ఇంట్లోనేమోను ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, పాపం 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయికి చేతికి బంగారు గాజులు ఉంటాయి, 2 చేతులకి గాజులు ఉంటాయి. ఎవరో గెస్ట్స్ వస్తారు, పేరెంట్స్ ఇంట్లో ఉండరు. పేరెంట్స్ ఇంట్లో లేకపోతే మరి వాళ్ళకి ఏదైనా మర్యాద చేయాలి కదా, వాళ్ళకి ఏదో వండి పెడదాం అంటే ఇంట్లో బియ్యం ఉండవు. సరే ఈ బియ్యం దంచుదామని చెప్పేసి ధాన్యం రోకట్లో వేసుకుని వెనక రూమ్లోకి వెళ్ళి పెరట్లో ఆ రోకలు పెట్టి దంచుతూ, అలా దంచుతుంటే చేతికి ఉన్న గాజులు గల్లు 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 సౌండ్ చేస్తుంది. అయ్యో, నేను ఇలా చేస్తున్నప్పుడు ఈ గల్లు గల్లు అని సౌండ్ చేస్తుంటే ఇంట్లో బియ్యం లేవు, నేను దంచుతున్నానని వాళ్ళు తెలిసేసుకుంటారు. అంచేత నేను ఏం చేస్తానంటే, ఏం చేయనా అని ఆలోచించి ఒక్కొక్క గాజు తీసిస్తుంది. అప్పుడు కూడా సౌండ్ వస్తుంది. ఆఖరికి 2 గాజులు ఉంటాయి. ఆ 2 గాజులు కూడా నేను ఒక 2 ఓ చేతికి ఉండేసరికల్లా ఓ చేతికి తీసిస్తుంది. ఆ 2 ఓదానికి ఒక టింగ్ టింగ్ అనే సౌండ్ వస్తుంటాయి. ఇవి కూడా ఉండి లాభం లేదని చెప్పి ఆ 2 గాజులు కూడా తీసి అవతలు పాడేసేసి చక్కగా తన పని ముగించుకుని ఆ దంపినటువంటి బియ్యాన్ని తెచ్చి వండి వాళ్ళకి పెట్టి ఏ విధమైన మాట తెచ్చుకోకుండా తల్లిదండ్రుల తాలూకా పరువుని కాపాడుతుంది. ఇదో కథ. దీని నుంచి ఏమి నేర్చుకున్నాను? ఇప్పుడు రాయండి, వీటి నుంచి మీరు ఊహించండి ఏమిటేమిటి మనం నేర్చుకోగలమని చెప్పి అవన్నీ కూడా మనము నేర్చుకుందాము. మరొకసారి ఈ శ్లోకాలను చదువుతాను. పృథివీ వాయురాకాశం ఆపః అగ్నిశ్చంద్రమా రవిః
కపోతః అజగరః సింధుః పతంగః మధుకృత్ గజః మధుః హరిణః మీనః పింగళా కురః అర్భకః కుమారీ శరకృత్ సర్పః ఊర్ణనాభిః శుపేశకృత్ ఏతే మే గురవో రాజన్, ఓ రాజన్, ఏతే మే గురవో, వీళ్ళు నా గురువులయ్యా, చతుర్వింశతిరాశ్రిత, వీళ్ళని నేను ఆశ్రయించి నేర్చుకున్నాను. చతుర్వింశతి, వింశతి అంటే 20, చతుర్వింశతి అంటే 24. శిక్షావృత్తిభిర్ ఏతేషాం అన్వశిక్షమిహాత్మనః యతో యదనుశిక్షామి యథా వా నహుషాత్మజ తత్తథా పురుష వ్యాఘ్ర నిబోధ కథయామి తే. ఓ యదు, నహుషుని పుత్రుడైన వాడు యదు, అందుకే నాహుషాత్మజ అన్నారు. నహుషుని తాలూక కొడుకు పుత్రుడైన నీవు పురుష వ్యాఘ్రుడవు, అంటే పురుషులలో శ్రేష్ఠుడవు. నేను ఏ గురువుల వలన ఏ ప్రకారంగా నేర్చుకున్నాను ఆ వివరములను కథయామితే, నీకు చెప్పెదను, వినుము. అది వచ్చేసారి కంటిన్యూ చేయబడును. నమస్కారము. ఇప్పుడు 24 ప్రకృతి శక్తులను, ప్రకృతిలో ఉండేటటువంటి ఈ క్రిమి కీటకాలను, మనుషులను చూసి ఆయన నేర్చుకున్నది ఏమిటయ్యా? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానమునకు వేరెక్కడకును పోనక్కర లేదు. చుట్టూ ఉన్నవి చూస్తేనే దాంట్లోనే ఆత్మజ్ఞానం ఉంటుంది. అద్భుతం. నమస్కారం అండి, చాలా చక్కగా చెప్పారు సార్. ఈ రోజు మాకు చెప్తూ మధ్యలో మీరు ఎన్నో గీతలు చెప్పారు. కపిల గీత అంటారు, రామగీత అన్నారు, వశిష్ఠ గీత అన్నారు. చెప్తాను, నేను ఒక్కొక్కటి చదువుతాను, ఒకటి చెప్తాను, వినండి. ఒకసారి మీ తాలూకా దీనికోసమని భగవద్గీత మీకు తెలుసు కదా, ఏం కన్ఫ్యూషన్ లేదు. 18 చాప్టర్లు, 700+ వెర్సెస్, 701 లేక 700. ఇదేమో మహాభారతంలో 25 నుంచి 42 వరకు ఉన్నటువంటి 18 చాప్టర్లు. మహాభారతాంతర్గతము 25th to 42nd 18 చాప్టర్స్ ఆఫ్ భీష్మ పర్వ. ఎక్కడ వస్తుంది? భీష్మ పర్వంలో వస్తుంది. పాండవ ప్రిన్స్ అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించింది. ఓకే. రెండోది అనుగీత. అనుగీత అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు మళ్ళీ అడుగుతాడు, నాయనని మర్చిపోయాను అంటున్నారే, ఎలారా మర్చిపోతావు నువ్వు, అంత ఇంపార్టెంట్ లేదు గురువు, మర్చిపోయాను నేను, కొంచెం మళ్ళీ చెప్పవా? అయితే చెప్తాను విను అంటే మహాభారతంలో అశ్వమేధ పర్వంలో 16వ అధ్యాయంలో వస్తుంది. దానిని అనుగీత అంటారు. అది మళ్ళీ కాన్వర్సేషన్ బిట్వీన్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ ప్రిన్స్ అర్జున. ఓకే. ద థర్డ్ వన్ ఈస్ కాల్డ్ ది హంస గీత లేక ఉద్ధవ గీత. ఇది శ్రీమద్ భాగవత పురాణంలో 11వ స్కందంలో, 12 స్కందాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. 10వ స్కందం మాస్టర్ బోధించారు పూర్వభాగం. ఇప్పుడు మనం 3వ స్కందంలో గురువు గారు బోధిస్తున్నారు సాంఖ్యశాస్త్రాన్ని. అలా 11వ స్కందంలో 40వ అధ్యాయం 40 వెర్స్ 40 ఆఫ్ సెక్షన్ 6లో స్టార్ట్ అవుతుంది. మనం సెక్షన్ 7లో స్టార్ట్ చేశాను ఇవాళ నేను. యాక్చువల్గా ఈ ఉద్ధవ గీత 40వ వెర్స్ 6వ సెక్షన్లో నుంచి 29వ సెక్షన్ వరకు 24 సెక్షన్స్ పాటు 1000 శ్లోకాలతో ఉన్నటువంటిది ఉద్ధవ గీత. దీని పేరే హంస గీత. ఎవరెవరికి చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు భగవాను వాచ అని రాశారు కాబట్టి ఉద్ధవునకు చెప్పినారు. ఎవరి ఉద్ధవుడు? శ్రీకృష్ణుని సఖుడు లేకపోతే కజిను, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఈయన సమకాలీనులు. శ్రీకృష్ణ నిర్యాణానికి ఒక వారం రోజులు ముందుందనగా యదువంశం ఇంకా అంతరించిపోతుందని తెలిసి ఉద్ధవుడు విచలితుడైపోయి ఉంటాడు. అటువంటి ఉద్ధవునికి బోధించినటువంటి గీత ఎంతో పరమ పవిత్రమైనది, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కలిగినటువంటిది. దాన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఇవి కాకుండా కృష్ణ రూపంలో వచ్చినవి 3 ఏమిటేమిటి? భగవద్గీత, ఉద్ధవ గీత, అనుగీత. ఇక నారాయణుడి రూపంలో ఉన్నప్పుడు కపిల గీత, కపిల నారాయణుడు, లేకపోతే దత్తాత్రేయుడు నారాయణ రూపంలో ఉన్నప్పుడు ఆయన 24 అవతారాలు శ్రీమన్ మహావిష్ణువుకి చెప్తే అందులో ఒక అవతారము దత్తాత్రేయులని, ఒక అవతారము కపిల నారాయణుడని చెప్తారు.
ఆ కపిల గీతను మనం నేర్చుకుంటున్నాం సాంఖ్యశాస్త్రంగా, ఇప్పుడు మన గురువులు బోధిస్తున్నారు. అవధూత గీత ఇప్పుడు మనము పఠిస్తూ ఉన్నాము, కంటిన్యూ చేసుకుంటాం. అలాగే ఆధ్యాత్మ రామాయణంలో బ్రహ్మాండ పురాణంలో వేదవ్యాసుల వారు 15వ సర్గగా రాసి పెట్టారు. దానిని రామగీత అని అంటారు. ఇంకా వ్యాసగీత అంటే కూర్మ పురాణంలో 12వ అధ్యాయం దగ్గర నుంచి ఉత్తర విభాగంలో వ్యాసుల వారు తీసినటువంటి హైయెస్ట్ పాత్ ఆఫ్ ఆత్మజ్ఞానం, దాన్ని కూడా వ్యాసగీత. ఇంకా కూడా ఉంటాయి, ఏవో ఇప్పటి వరకు కొన్ని చెప్పాము. ఇంకా వశిష్ఠ గీత, ఇంకో గీత, ఏవేవో గీతలు ఉంటాయి. ముఖ్యమైనవి ఏమిటంటే ఇవి మనం తెలుసుకోవాల్సి. అవధూత గీత పార్ట్ ఆఫ్ ఉద్ధవ గీతావా? పార్ట్ ఆఫ్ ఉద్ధవ గీత. ఉద్ధవ గీత చెప్తూ శ్రీకృష్ణుడేమో నేను దత్తాత్రేయుల వారి గురించి కూడా చెప్తాను, అది నువ్వు కూడా విను, అది కూడా ఈ బ్రహ్మజ్ఞానానికి నీకు పనికొస్తుంది అంటూ ఒక చిన్న పార్ట్గా చెప్పారు. అవి దగ్గర దగ్గర 2 చాప్టర్లు, 7వ చాప్టర్లో కొంత భాగము, 8వ చాప్టర్. ఈ 2 చాప్టర్లో 24 గురువుల గురించి దత్తాత్రేయులు చెప్తారు. 24 గురువులు ఎవరు అంటే ఇప్పుడు పేర్లు చెప్పేశారు కదా, ఒక్కొక్కటి మనం చూస్తాం. 2 అధ్యాయాలు ఇది. మొదటి అధ్యాయంలో కొంత భాగం చూసాము, 7వ అధ్యాయంలో. 2వ అధ్యాయం కూడా మళ్ళీ తర్వాత చూద్దాం కంటిన్యూషన్. చాలా 11వ స్కందం. మీకు ఓపిక ఉన్న వాళ్ళకి అది PDF ఇచ్చేస్తాను మీకు. ఆ 11వ స్కందములో ఉన్నటువంటి 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్నది అవధూత గీత శ్లోకాలను ఉన్నాయా సార్? అంటే ఇది ఇప్పుడు ఉద్ధవ గీత, హంస గీత 2 ఒకటే అన్నారు. అదే ఒకటి కాదండి బాబు, ఉద్ధవ గీత 1000 శ్లోకములు గలవు. అవి 24 చాప్టర్లు, అందులో 2 చాప్టర్లు అందులోనివే అవధూత గీత. అది కాదు, హంస గీత అంటే కూడా అదే కదా. అందులో గీతన ఉద్ధవ గీతన ఒక్కటే, 2 పర్యాయ పదాలే ఆ రెండును. ఈ అవధూత గీత అనేది ప్రత్యేకంగా అవధూతతే చెప్పబడింది కాబట్టి దీన్ని అవధూత గీత అంటారు. అంతకన్నా అంటే అందులో భాగం మళ్ళీ అంటే శ్రీకృష్ణుల వారే అవధూతులు 24 గురువుల గురించి ఇలా చెప్పారు అని ఉద్ధవుడు చెప్తున్నారు. అంచేత ఏంటంటే శ్రీకృష్ణ భగవాను నోట్లోంచి వచ్చినప్పటికీ కూడా అది అవధూత గారంటే దత్తాత్రేయుల స్వామి వారు చెప్పినటువంటిది కాబట్టి యదు మహారాజుకి అది అవధూత గీత అని వేరుగా దాన్ని చెప్పబడుతుంది. అంతకన్నా మరేం లేదు. అది మళ్ళీ వేరే వచ్చింది ఇందులోదే కానీ మళ్ళీ వేరేగా చెప్పారు. ఇందులోనే ఆయన అంటే పలానా వారు ఇలా చెప్పారండి అని ఆయన చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ చెప్తాను వినండి. అవధూత గీత ఎవరు చెప్పారు? అవధూత అయినటువంటి, అవధూత అంటే ఎవరు? సెయింట్. ఏ ప్రపంచ సంపర్కము లేకుండా జీవితము గడుపుతున్న వారిని అవధూతలు అంటారు. అటువంటి అవధూత అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు యదువు అనేటటువంటి రాజుకు బోధిస్తున్నారు. ఈ విధంగా 24 తత్వాలు 24 రకాలైనటువంటి గురువులు అని చెప్పారయ్యా అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఉద్ధవునికి బోధిస్తున్నారు. ఈ శ్రీకృష్ణుల వారు ఉద్ధవానికి బోధిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? మళ్ళీ పరీక్షితుల వారికి వారు బోధిస్తున్నారు. శుకులు ఇలా ఒకటి వెనకాలకు వెళ్తుంటే ఉంటాయి. మన గురువు గారు చెప్తూ ఉంటారు కదా, జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరికి చెప్తున్నారు. అది అర్థమైంది సార్. ఇప్పుడు అవధూత గీత వేరేగా ఉంటే దాన్నేమో మళ్ళీ కృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధిస్తున్న సమయంలో అవధూతుల తలక 24 గురువుల గురించి కూడా ముచ్చటించారు. అదే అవధూత గీత. అది